హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కలిగి ఉన్నవారు తమ క్రెడిట్ కార్డ్ బిల్లును ఇన్స్టాంట్గా వితిన్ సెకండ్స్లో ఎలా పే చేసుకోవాలో క్లియర్గా ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అయినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యాప్ను ఓపెన్ చేయగానే యాప్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ లాస్ట్ బిల్ సమ్మరీ 21 ఆగస్ట్ ఉంది. అంటే ప్రతి నెల 21వ తారీఖున నా క్రెడిట్ కార్డ్ బిల్ జనరేట్ అవుతుందని అర్థం. ఫ్రెండ్స్, క్రెడిట్ కార్డ్ బిల్ జనరేట్ అయిన తర్వాత ఎంత అమౌంట్ పే చేయాలో అన్నది ఇక్కడ స్టేట్మెంట్ డ్యూలో కనిపిస్తుంది. ఈ స్టేట్మెంట్ డ్యూలో ఎంత అమౌంట్ కనిపిస్తుందో ఆ అమౌంట్ను డ్యూ డేట్ లోపల అంటే 10th సెప్టెంబర్ లోపల పే చేయాలి. ఓకేనా? అంటే ప్రతి నెల 10th లోపల పే చేయాలి. ఫ్రెండ్స్, మన క్రెడిట్ కార్డ్ బిల్ జనరేట్ అయిన తర్వాత మనకు 20 డేస్ అయితే టైం ఉంటుంది మన క్రెడిట్ కార్డ్ బిల్ పే చేసుకోవడానికి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ కరెంట్ అవుట్స్టాండింగ్ ఉంది కదా. కరెంట్ అవుట్స్టాండింగ్ అంటే మనం క్రెడిట్ కార్డులో ఎంత అమౌంట్ యూజ్ చేసుకున్నామని అర్థం. ఓకేనా? మనం ఇక్కడ బిల్ పే చేసిన తర్వాత ఇక్కడ కరెంట్ అవుట్స్టాండింగ్ నుండి మనకు అమౌంట్ అయితే లెస్ అవుతుంది. ఓకేనా? మీరు బిల్ పే చేసిన తర్వాత ఆ విషయం అయితే ఇక్కడ గమనించగలరు. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఈ యాప్ ద్వారా మన క్రెడిట్ కార్డ్ బిల్ పే చేస్తే ఒక 2 or 3 డేస్ అయితే పడుతుంది. ఓకేనా? కాబట్టి ఇన్స్టాంట్గా వితిన్ సెకండ్స్లో మనం మన క్రెడిట్ కార్డ్ బిల్ను పే చేయాలంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్ యొక్క లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉన్నాను. ఆ లింక్పై క్లిక్ ఇచ్చి మీరు యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయగానే మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీరు మీ క్రెడిట్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఈ యాప్లో రిజిస్టర్ అవ్వాలి. మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి యాక్టివేట్ చేసుకుని ఈ యాప్లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకు యాప్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ కార్డ్స్ ఉంది కదా, కార్డ్స్ పైన క్లిక్ ఇవ్వాలి. కార్డ్స్ పైన క్లిక్ ఇస్తే మన మొబైల్కు లింక్ అయిన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఒకవేళ కనిపించకపోతే ఇక్కడ సెటప్ కార్డ్ పెండింగ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ ఇచ్చి మన కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మన కార్డ్ను యాడ్ చేసుకోవచ్చు, యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ ఆర్ మేనేజ్ కార్డ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ ఇచ్చి కూడా యాడ్ న్యూ కార్డ్ పైన క్లిక్ ఇచ్చి కూడా మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, యాడ్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నా ఎస్బీఐ క్రెడిట్ కార్డును ఆల్రెడీ యాడ్ చేసుకున్న నా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యొక్క బిల్లును ఇన్స్టెంట్గా పే చేయడం కోసం ఇక్కడ పే నౌ పైన క్లిక్ ఇవ్వాలి. పే నౌ పైన క్లిక్ ఇచ్చి ఇక్కడ అమౌంట్ అయితే ఎంటర్ చేయాలి. నా క్రెడిట్ కార్డులో నేను మొత్తం ఇప్పుడు వాడుకున్న అమౌంట్ అయితే 27,394 రూపాయలు. ఓకేనా? మొత్తం అమౌంట్ అయితే పే చేస్తున్నా. ఇక్కడ ప్రొసీడ్ టు పే పైన క్లిక్ ఇవ్వాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రొసీడ్ టు పే పైన క్లిక్ ఇవ్వగానే లోడ్ అవుతుంది. తర్వాత మనకు ఈ విధంగా కనిపిస్తుంది. తర్వాత మీరు ఇక్కడ కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే మనకు వ్యూ ఆల్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. వ్యూ ఆల్ పైన క్లిక్ ఇవ్వాలి. ఓకేనా? వ్యూ ఆల్ పైన క్లిక్ ఇవ్వగానే మనకు ఫోన్పే అయితే కనిపిస్తుంది. ఫోన్పేను సెట్ చేసుకోవాలి. తర్వాత పే నౌ పైన క్లిక్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా? పే నౌ పైన క్లిక్ ఇవ్వగానే ఇప్పుడు ఫోన్పే యాప్ అయితే కనిపిస్తుంది. ఫోన్పే యాప్ను సెట్ చేసుకోండి. తర్వాత ఫోన్పే యాప్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. ఓకేనా? అక్కడ మీరు మీకు 3-4 అకౌంట్స్ అయితే కనిపిస్తాయి. మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో అన్ని బ్యాంక్ అకౌంట్స్ కనిపిస్తాయి. ఏ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయో ఆ బ్యాంక్ అకౌంట్ని సెట్ చేసుకొని సెండ్ పైన క్లిక్ ఇవ్వాలి. ఓకేనా? సెండ్ పైన క్లిక్ ఇవ్వగానే నెక్స్ట్ మీకు మీ యూపీఐ పిన్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ యూపీఐ పిన్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ఫుల్ అయిపోతుంది. ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయిపోగానే ఇన్స్టెంట్గా ఇమ్మీడియట్గా వెంటనే ఈ అమౌంట్ అయితే మీ క్రెడిట్ కార్డుకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించవచ్చు ఎస్బీఐ కార్డ్ వాళ్ళ నుండి ఇన్స్టాంట్గా మెసేజ్ అయితే వచ్చింది. వీ హ్యావ్ రిసీవ్డ్ యువర్ పేమెంట్ 27,394 రూపీస్ అని. ఓకేనా? అంటే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్కి ఇన్స్టాంట్గా మనీ క్రెడిట్ అవ్వడం వల్ల మనకి ఈ విధంగా మెసేజ్ అయితే వచ్చింది. ఇప్పుడు యాప్ ఓపెన్ చేసి అందులో ట్రాన్సాక్షన్ అయితే చూపిస్తాను. ట్రాన్సాక్షన్లో ఉందో లేదో మనం పే చేసిన అమౌంట్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యాప్ ఓపెన్ చేసి లాగిన్ అవుతున్నా. ఓకేనా? లాగిన్ అయిన తర్వాత మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించవచ్చు కరెంట్ అవుట్స్టాండింగ్లో 0 ఉంది. ఓకేనా? నేను ఈ కార్డ్ నుండి ఎంత అమౌంట్ యూజ్ చేసుకున్నానో మొత్తం అమౌంట్ అయితే నేను పే చేశాను. ఓకేనా? 27,394 రూపీస్ పే చేశాను కాబట్టి
ఇక్కడ కరెంట్ అవుట్‌స్టాండింగ్‌లో 0 ఉంది. ఇప్పుడు నేను ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ వాళ్ళకి ఒక రూపాయి కూడా, ఒక పైసా కూడా అప్పు లేను, బాకీ లేను. ఓకేనా. మొత్తం బిల్ అయితే మొత్తం అమౌంట్ అయితే పే చేశాను. ఓకేనా. నేను ఇప్పుడు ఎంత అమౌంట్ పే చేశానో ఆ ట్రాన్సాక్షన్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ ఉంది కదా! అకౌంట్ డీటెయిల్స్ పైన క్లిక్ ఇవ్వాలి. తర్వాత ఇందులో అన్‌బిల్డ్ ట్రాన్సాక్షన్ ఉంటుంది. అన్‌బిల్డ్ ట్రాన్సాక్షన్ పైన అన్‌బిల్డ్ ట్రాన్సాక్షన్ సెట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇన్ ప్రాసెస్ అని ఉంటుంది. ఓకేనా. ఇన్ ప్రాసెస్ పైన క్లిక్ ఇవ్వాలి. ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్ అయితే కనిపిస్తుంది. ఓకేనా. ఇప్పుడు నేను 27,394 రూపీస్ పే చేశా కదా! ఆ ట్రాన్సాక్షన్ అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. ఓకేనా. ఈ విధంగా మనం ఈ యాప్ ద్వారా, ఈ క్రెడిట్ యాప్ ద్వారా మన క్రెడిట్ కార్డ్‌కు ఇన్‌స్టంట్‌గా బిల్ పేమెంట్ అయితే చేయవచ్చు. ఓకేనా. సపోజ్ మీరు ఎస్‌బీఐ కార్డ్ యాప్ ద్వారా బిల్ పేమెంట్ చేస్తే ఒక 2 ఆర్ 3 డేస్ అయితే టైం పడుతుంది. ఓకేనా. అప్పుడు మీరు టెన్షన్ పడతారు అమౌంట్ క్రెడిట్ అవుతుందా లేదా అని. కానీ మీరు ఈ యాప్ ద్వారా పే చేసి ఇన్‌స్టంట్‌గా పేమెంట్ అయిపోతుంది. మీకు ఎలాంటి టెన్షన్ అయితే ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక హెల్ప్‌ఫుల్ అయినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.